నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు గిలియన్ బారే సిండ్రోమ్ అనే వ్యాధి గురించి మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఈ వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, పెద్దవాళ్లలో వస్తుందా, చిన్నపిల్లల్లో వస్తుందా, దీని ప్రభావం ఏ మేరకు ఉంటుంది, ట్రీట్మెంట్ ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇవన్నీ విషయాలు వివరించడానికి నాతో ఉన్నారు డాక్టర్ శ్రీనివాసరావు గారు, పీడియాట్రిషియన్. డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి మాతో మాట్లాడవచ్చు. హలో సార్, వెల్కమ్ టు టీసాట్. గిలియన్ బారే సిండ్రోమ్ ఈ మధ్య మనం పూణేలో చూసిన ఇన్సిడెంట్ చూశాక చాలా మంది భయపడిపోయారు కూడా. అసలు ఏంటి ఈ గిలియన్ బారే సిండ్రోమ్, ఎంతవరకు దీని ఎఫెక్ట్ ఉంది? గిలియన్ బారే సిండ్రోమ్ ఇది కొత్తగా వచ్చింది కాదండి, ఇది మన భారతదేశంలో 1960లోనే వచ్చింది. ఓకే. అయితే ఈ మధ్య మళ్ళీ పూనాలో రావటం జరిగింది. అంటే ఇంత పెద్ద ఎత్తున ఎక్కువ వచ్చింది కాబట్టి ఇది 1,00,000 మందిలో ఇద్దరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ పూనాలో ఒకే చోట ఎక్కువ రావడం వల్ల కూడా అందరు గాబరాపడుతున్నారు. అయితే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం దీన్ని. ఓకే. అంటే ఎంత సాధారణంగా వస్తుందంటారు ఈ జీబీఎస్? సాధారణంగా 1,00,000 మందిలో ఇద్దరికి వస్తుందండి ఇది. ఓకే. 1,00,000 మంది జనాభా ఉంటే ఇద్దరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అంటే ఏజ్ ఫ్యాక్టర్ చూసుకున్నట్టయితే ఎవరు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు? 96లో వచ్చింది సరే, కానీ ఇప్పుడు 1916లో వచ్చింది. మరి ఇప్పుడు ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు, ఎఫెక్ట్ అవుతున్నారు? ఇది ఏజ్ కైనా రావచ్చు అండి. ఏజ్ ఇట్లా పలానా ఏజ్ లో ఎక్కువ వస్తుంది, పలానా ఏజ్ లో తక్కువ వస్తుంది అని లేదు. ఇది ఏ ఏజ్ లోనే రావచ్చు. ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. జీబీఎస్ పిల్లల్లో రావచ్చా అంటే ఏం చెప్తారు? పిల్లల్లో కూడా వస్తుందండి, పిల్లల్లో కూడా వస్తుంది. అంటే ఎవరు బాగా ఎఫెక్ట్ అవ్వచ్చు, ఎవరు బాగా ఎఫెక్ట్ అవుతున్నారు అసలు? అంటే ఇది ఒక ఏజ్ లో ఎక్కువ వస్తుంది, ఒక ఏజ్ తక్కువ లేదండి. ఇది ఏంటంటే కామన్ గా బ్యాక్టీరియా కానీ లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ కి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి సాధారణంగా ఇమ్యూనిటీలో. అయితే ఇక్కడ ఈ గిలియన్ బారేలో జరిగేది ఏంటంటే ఆ ఫామ్ అయిన యాంటీబాడీస్ మనకి అంటే మనలో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తాయి, దాని మీద పనిచేసి డ్యామేజ్ చేస్తాయి. ఈరోజు న్యూరాన్స్ని డ్యామేజ్ చేయటం వల్ల ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్, అందుకని గిలియన్ బారే అంటాం మనం. దీంట్లో లక్షణాలు దీంట్లో తీసుకుంటే ప్రధానంగా వీక్నెస్ ఉంటుంది, మజిల్ వీక్నెస్. ఇది యూజువల్గా ఏంటంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే లూజ్ మోషన్స్ అవి అంటాం కదా, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్, జీఈ కేసెస్ కానీ ప్రధానంగా క్యాంపెలోబాక్టర్ జెజెనే అనే బ్యాక్టీరియా వల్ల ఈ సాధారణంగా ఏంటంటే మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఒక 1 వీక్లో 2 వీక్స్ తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత సడన్గా పేషెంట్స్లలో కాళ్ళలో వీక్నెస్ రావటం తగ్గిపోతుంది. మనకి అంతా తగ్గిపోయిందని అనుకుంటాం, కానీ ఈ ఇన్ఫెక్షన్ వచ్చి 2 వారాల తర్వాత 2 నుండి 4 వారాల మధ్యలో సడన్గా మనకి బెడ్ మీద లేవగానే, ఉదయం పూట లేవగానే సడన్గా వీక్నెస్ అనిపించటము, అంటే ఇంతకుముందులాగా ఫ్రీగా అనిపించకుండా కొంత వీక్నెస్ అనిపించటం, సరిగ్గా నడిచే వాళ్ళు నడవలేకపోవటం, అటువంటి సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్లో. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత, లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఇది వచ్చే ఛాన్స్ ఉందా? అదేనండి, ఇప్పుడు పెద్దవాళ్ళు ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్కి అగెనిస్ట్గా మనలో నేచురల్ ఇమ్యూనిటీ యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అయిన యాంటీబాడీస్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గించిన తర్వాత అవి కామ్గా ఉండకుండా మనలో ఉన్నటువంటి న్యూరాన్స్ మీద పనిచేయడం, న్యూరాన్స్కి ప్రొటెక్షన్గా మైలిన్ షీత్ అనేది ఉంటుంది. ఆ మైలిన్ షీత్ని ఇది మెయిన్ డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేయటం వల్ల ఏమవుతుంది, ఆ మజిల్కి సప్లై చేసే న్యూరాన్స్ అనేది డ్యామేజ్ అయిన తర్వాత ఇక మజిల్స్కి ఎక్కడ సెన్సరీ కానీ మోటార్ కానీ ఎక్కడ పనిచేయదు కదా, దానివల్ల మజిల్ వీక్నెస్ రావటం. ప్రధానంగా ఇది సిమెట్రికల్ విధానం. దీంట్లో మిగతా ప్యారల్స్ ఇది సిమెట్రికల్ అంటే బోత్ లోవర్ లిమ్స్ లేకపోతే అప్పర్ లిమ్స్ ఆ విధంగా అంటే అసెండింగ్ మోడ్లో ఉంటుంది. అంటే మొదటగా కింద పాదాల నుండి మొదలవుతుంది, మనకి పాదాల నుంచి పైకి మెల్లమెల్లగా మనకి వీక్నెస్ రావడం, పెరాలిసిస్ కావడం జరుగుతుంటుంది. ఓకే. అంటే ఇప్పుడు పాదాల్లో వచ్చినప్పుడు ఏ విధమైన సిమ్టమ్ ఉంటుంది, వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలంటారు? ఇప్పుడు మనకి చెప్పాం కదా, ఇప్పుడు 2 వారాలు రెస్పిరేటరీ సరే లూజ్ మోషన్స్ అయినాయి, తగ్గిపోయిన తర్వాత ఒక 2 వారాల తర్వాత సడన్గా వీక్నెస్ అనిపించడం పాదాల్లో, అంటే కదిలించలేకపోవడం, నార్మల్ నడవలేకపోవడం, ఒక 10 అడుగులు వేయగానే వీక్నెస్ అనిపించడం, తేడా తెలుస్తుంది మనకి. దాంతో మనం సస్పెక్ట్ చేయాలి, ఇది గిలియన్ బారే ఉండొచ్చు అని సస్పెక్ట్ చేయాలి. కాబట్టి దీంట్లో మెయిన్గా ఈ లక్షణాల్లో
పెరాస్థీషియా కానీ నమ్నెస్ కానీ టింగ్లింగ్ కానీ ఉంటుంది మనకి. ఆ లక్షణాలు ఉన్నాయంటే మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫ్లూ వంటి సీజన్స్ కొన్ని ఉంటాయి, ఆ సీజన్ అదేనండి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చిన తర్వాత వచ్చి తగ్గిపోతుంది మనకి. మనందరం ఏమనుకుంటా అంటే తగ్గిపోతుందిగా అనుకున్నాం, కానీ తగ్గిపోయిన వారం 2 వారాల తర్వాత సడన్గా ఇది స్టార్ట్ అవుతుంది వీక్నెస్ అనేది. అంటే ఏమైనా జన్యుపరమైన మార్పులు అంటే దాటికి సంబంధించి ఏమైనా ఉంటుందా? అట్లా ఏం లేదు, జెనెటికల్గా ఏం లేదండి. ఓకే, అంటే ఇప్పుడు పిల్లల్లో ఈ వీక్నెస్ ని పేరెంట్స్ గమనించాలా, లేదంటే వాళ్ళు చెప్తే వీళ్ళు తెలుసుకోవడం? పిల్లల్లో మీ ఏ విధమైన పిల్లలు ఏం లేదండి, ఇప్పుడు మన పిల్లలు లేవగానే బాగా నడుస్తుంటారు, ఎగురుతుంటారు, ఆడుతుంటారు. లేవగానే కాళ్ళు కదలపాలంటే కాళ్ళు సరిగ్గా రావట్లేదు డాడీ, లేకపోతే సరిగ్గా నడలేకపోతున్నాం, ఇట్లా 10 అడుగులు ఏమైనా కూర్చోవటము అవి తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు నార్మల్గా నడిచే బాబు లేకపోతే బాగా ఎగిరే బాబు సడన్గా లేవగానే నా కాలు పని చేయట్లేదు, లేకపోతే నడవలేకపోతున్నా, కూర్చోవడం కానీ అంటే వీక్నెస్ ఉంటుంది మెయిన్ మనకి. దానితోనే మనం సస్పెక్ట్ చేయాల్సి. అది ఈ మధ్య ఏమైనా ఇన్ఫెక్షన్స్ మీరు అన్నట్టు దగ్గు, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, ఫ్లూ కానీ మనకి కామన్ కాఫ్ కోల్డ్ అటువంటి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ అప్పుడు రాదు. ఇది ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్కి ఇప్పుడు సైటోమెగలో వైరస్ కానీ లేకపోతే ఫ్లూ వైరస్ కానీ ఇటువంటి ఈవెన్ కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా ఛాన్స్ ఉంటుంది మనకి. అది వచ్చి తగ్గిపోయిన తర్వాత ఒక 2 వారాల తర్వాత ఏర్పడేటువంటి యాంటీబయాటిక్స్ చేసే పని అవి. దానివల్ల ఈ గులెన్ బ్యారే వస్తుంది. అంటే పిల్లలు అని అంటే 5 years అంటారా? 10 years పిల్లల? 10 years ఇది అంటే పిల్లల్లో 1 to 5 years కామన్ అంటాము, కాకపోతే ఎనీ ఏజ్లో రావచ్చు. ఓకే, ఇప్పుడంటే మోషన్స్ అని చెప్పేసి అన్నారు, ఆ మోషన్స్ లో వాళ్ళు వీక్నెస్ అనేది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా, ఇది వచ్చిన తర్వాత ఇంకా వీక్ అయిపోతారా? పేషెంట్ కండిషన్ ఏ విధంగా ఏం లేదండి, ఇప్పుడు పిల్లల్లో మోషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మనం అంతకుముందు అనుకున్నట్టు క్యాంప్లోబ్యాక్టర్ జెజినీ మోషన్స్ అయితే దాంట్లో బ్లడ్ మోషన్స్ రావడం కానీ ఉంటాయి. మనం మోషన్స్ అవుతున్నాయి కానీ దానికి ట్రీట్మెంట్ తీసుకుంటాం. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తగ్గిపోతాయి. తగ్గిపోయిన 1-2 వారాల తర్వాత ఈ లక్షణాలు వీక్నెస్ స్టార్ట్ అవుతాయి. మోషన్స్ అయినప్పుడు వీక్నెస్ కాదు, ఇది గులెన్ బ్యారే అనేది మోషన్స్ అయినప్పుడు గులెన్ బ్యారే వస్తుందని కాదు. అక్కడ ఎనీ ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ కానీ వచ్చి తగ్గిపోయిన తర్వాత 2 నుంచి 4 వారాల మధ్యలో ఇది స్టార్ట్ అవుతుంది. అంటే ఇది ఎట్లా అవుతుంది అంటే ఆ మోషన్ వల్ల ఆ వైరల్ ఇన్ఫెక్షన్కి అగెనిస్ట్గా బాడీలో అది నేచురల్ ఇమ్యూనిటీ యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయిన బాడీస్ ఆ మోషన్ తగ్గిపోయిన తర్వాత అవి డిసప్పేర్ అయితే పర్లేదు, కాకుండా ఆ యాంటీబాడీస్ ఏం చేస్తున్నాయంటే సేమ్ మన బాడీలో మీదనే అవి ఫైట్ చేస్తున్నాయి. మన బాడీలో ఉన్నటువంటి పెరిఫెరల్ నర్వ్స్ని అంటే నర్వ్స్కి ఉన్నటువంటి మైలిన్ షీత్ని డ్యామేజ్ చేస్తున్నాయి. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ని ఎంతవరకు ప్రభావం చూపుతుంది? ఇప్పుడు మనకి నర్వ్స్ పైన, న్యూరాన్స్ పైన యాక్సాన్స్ మైలిన్ షీత్ ఉంటుందండి. అంటే ప్రొటెక్షన్గా ఉన్న షీత్ని డ్యామేజ్ చేసిన తర్వాత ఆ నర్వ్ దెబ్బతింటుంది కదా. ఆ నర్వ్ దెబ్బతింటే ప్రతి మజిల్కి న్యూరాన్స్ సప్లై ఉంటుంది. ఆ మజిల్ కాళ్ళకు సంబంధించిన మజిల్స్గా న్యూరాన్స్ డ్యామేజ్ అయింది అనుకోండి, వీక్నెస్, అందుకని మజిల్స్ పెరాలసిస్ రావటము. అదేవిధంగా అది రాను ఏమవుతుందంటే కాళ్ళ నుండి పైకి వెళ్తుంది, అంటే అసెండింగ్ మేనర్ మనం పాదాల నుంచి స్టార్ట్ అయినది, మోకాళ్ళు, అక్కడి నుంచి థైస్, అక్కడి నుంచి పైకి వెళ్తున్నాయి, మళ్ళీ అప్పర్ లిమ్స్. తర్వాత దీంట్లో ముఖ్యంగా ప్రమాదకరం ఏంటంటే రెస్పిరేటరీకి సంబంధించిన మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. అంటే కాంప్లికేషన్స్లో అన్నిట్లో అందరికన్నా కాదు, ఒక 30%, 70%లో ప్రాబ్లం లేకుండా రికవర్ అయిపోతారు. కానీ ఒక 30% రిస్క్ ఏంటంటే అవి అసెండింగ్ మేనర్లో డయాఫ్రమ్ పెరాలసిస్ కావచ్చు, రెస్పిరేటరీ పెరాలసిస్ అయితే రెస్పిరేటరీలో మనం ఫెయిల్యూర్కి వెళ్ళిపోతారు. ఫెయిల్యూర్ పోతే మోస్ట్ కామన్గా దీంట్లో అంటే డెత్లు జరిగేది ఏంటంటే రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అవుతే దాంట్లో డెత్లు అవుతుంటాయి. దానికి వెంటిలేటర్ పెట్టడము, దాంతో కాంప్లికేషన్స్ రావడము, దానివల్ల ఇవి జరుగుతుంటాయి. కాళ్ళ నుంచి మొదలయ్యే ఈ వ్యాధికి ఆ పాదాల దగ్గర ఈ వ్యాధి వచ్చిన తర్వాత నొప్పి ఉంటుందా, లేదంటే స్పర్శ కోల్పోతారా, అంటే బెడ్ నుంచి దిగలేని పరిస్థితిలో ఉంటారా పేషెంట్ కండిషన్? నొప్పులు బాగుంటాయండి, నొప్పులు ఉంటాయి, పారాస్థీషియా ఉంటుంది, నమ్నెస్ ఉంటుంది, తిమ్మిర్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయండి. మొత్తం పాలిన్యూరోపతి అంటాం మనము. న్యూరోకి సంబంధించి ఇలాంటి లక్షణాలు ఉంటే ఖచ్చితంగా సంప్రదించాల్సిందా డాక్టర్ని? కంపల్సరీ సంప్రదించాలి. ఎవరైనా రీసెంట్గా ఇన్ఫెక్షన్ వచ్చి అది తగ్గిపోయిన తర్వాత
సడన్గా వీక్నెస్ అనిపించటం, కాళ్ళలో కానీ చేతిలో కానీ వీక్నెస్ అనిపించిందంటే ఇమ్మీడియట్గా మనము ఈ సీజన్లో గులెన్-బారే అని సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే కండరాల బలహీనతను కాలక్రమేణా ఎంతవరకు ఇది ఏ విధమైన ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు, ప్రభావం ఏ విధంగా? దీంట్లో ఏం లేదండి, ఇంతకుముందు మనం చెప్పినట్టు ఒక 70% ఆ వీక్నెస్ మొదలైనా రికవర్ అయిపోతారు. కానీ మిగతా 30%లో ఏమవుతుందంటే అది మెల్లమెల్లగా పైకి వచ్చేసి రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అయిందంటే దానితోని రెస్పిరేటరీ ఫెయిల్యూర్కి వెళ్ళటము, అదేవిధంగా ఆ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అనే వ్యక్తి ఐసీయూ ట్రీట్మెంట్ అవసరం, వాళ్ళకి వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటుంది. వెంటిలేటర్ అంటే కాంప్లికేషన్స్ అవుతుంటాయి. అదేవిధంగా ఇది ఇంకా అటనామిక్ నర్వస్ సిస్టమ్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది దీంట్లో. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఓన్లీ ఇవి రెస్పిరేటరీ మజిల్స్ ఇన్ని కాకుండా అటనామిక్ నర్వస్ సిస్టమ్ కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ పెరగటమో లేకపోతే తగ్గటమో, బీపీ పెరగటమో లేకపోతే బీపీ తగ్గిపోవటమో, అట్లా షాక్లో కూడా వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్గా అయితే మనకి నార్మల్గా బీపీ నార్మల్గా స్టేబుల్గా ఉంటుంది, కానీ ఈ గులెన్-బారే సిండ్రోమ్లో స్టేబుల్గా ఉండదు. సడన్గా బీపీ పెరగడానికి పెరగవచ్చు, లేకపోతే బీపీ లో అయినా కావచ్చు, ప్లస్ అంటే గుండె కొట్టుకోవడం కూడా తేడా కనబడుతుంది మనకి. ఏ వయసు వాళ్ళలో అయినా ఈ గుండెకి సంబంధించిన ఫ్లక్చువేషన్స్ అన్ని వయసులో ఉంటాయి. ఇంకా ఆల్రెడీ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి డయాబెటిక్ కానీ లేకపోతే హార్ట్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇంకా ఎక్కువ తీవ్రంగా ఉండొచ్చు. అంటే ఈ రెస్పిరేటరీ మజిల్స్ ఆ వీక్నెస్ కి సంబంధించి ఒకసారి చెప్పండి. ఆ వీక్నెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ శ్వాస తీసుకోవడంలో కూడా వీళ్ళు ఇబ్బంది పడతారా? కోవిడ్ లో మనం చూసాం, వాళ్ళు తీసుకునే శ్వాసలో ఇబ్బంది కలగటం కానీ, శ్వాస తీసుకోలేకపోవడం కానీ, ఆయాస పడటం కానీ మనం చూసాం కోవిడ్ లో. కానీ ఈ గిలియన్-బారే సిండ్రోమ్ లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఇలాంటి ఇబ్బందులన్నీ ఆ పేషెంట్ ఫేస్ చేస్తారా? ఇది ఫైనల్గా రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వెళ్తుంది. ఇప్పుడు మనం ఇది సిమెట్రిక్ అసెండింగ్ మోడ్ అన్నట్టు స్టార్టింగ్లో లోవర్ లింబ్లో స్టార్ట్ అయిన వీక్నెస్ మెల్లమెల్లగా అంత కొంతమందిలో సడన్గా రెస్పిరేటరీ ఇన్వాల్వ్ కావచ్చు, కొంతమందిలో 2 నుండి 4 వారాల్లో మెల్లమెల్లగా అది డయాఫ్రమ్గా పెరాలిసిస్ అయిందంటే సాధారణంగా మనం రెస్పిరేటరీలో తేడా కనబడుతుంది. యూజువల్గా మనము అంటే టెస్టులు లేకుండా ఫిజికల్గా కౌంట్ చేయాలంటే మనం ఆ వ్యక్తిని మనం డైరెక్ట్గా ఒక 50 లెక్క పెట్టడం అంటే మన నార్మల్ వ్యక్తి అయితే కంటిన్యూస్ లెక్క పట్టగలుగుతారు. కానీ ఈ యొక్క ఆయాసం కానీ రెస్పిరేటరీ మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వ్యక్తి 15 కంటే ఎక్కువ కూడా లెక్క పెట్టలేడు. ప్లస్ మనం శ్వాస తీసుకునే విధానం కూడా తెలిసిపోతుంది మనకి. అదేవిధంగా శాచురేషన్స్ కూడా పడిపోతుంటాయి. ప్లస్ మన మజిల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఆయాసపడుతుంటారు కదా, మనం ఉరుకుతుంటే ఆయాసం ఎట్లా ఉంటుందో అట్లా ఆయాసం కూడా మనకి ఫిజికల్గా చూస్తుంటే తెలిసిపోతుంది మనకి. అంటే బాడీలో ఉన్న ఏ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి అంటారు? పార్ట్స్ అంటే మజిల్స్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయండి మనకి. ఇప్పుడు కాళ్ళ నుంచి స్టార్ట్ అయిన తర్వాత రెస్పిరేటరీ ఇన్వాల్వ్ అయితే మనకి ఆయాసం రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అవుతుంది. అదేవిధంగా మింగటంలో కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మనకి దగ్గు వచ్చినప్పుడు దగ్గు రిఫ్లెక్స్ ఉంటుంది, గ్యాగ్ రిఫ్లెక్స్ అంటాము. లేకపోతే ఏమన్నా గొంతుకు అడ్డం వచ్చినప్పుడు మనం అది అడ్డు తొలగించుకోవడానికి రిఫ్లెక్స్ పనిచేస్తుంటుంది, అది కూడా ఎఫెక్ట్ అయింది. ప్లస్ మింగటం కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు మనం ఏమన్నా సెక్రెషన్స్ వచ్చినా ఉమ్మి వేస్తుంటాం, కానీ అది కోల్పోతారు. అదేవిధంగా ఈవెన్ నవ్వటం అంటే ఫేషియల్ వీక్నెస్ కూడా వస్తుంది, ఫేషియల్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే బైలేటరల్ ఫేషియల్ నర్వ్ అది కూడా పెరాలిసిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా కళ్ళ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు, అన్నీ ఇన్వాల్వ్ అవుతుంటాయి దీంట్లో. అంటే స్టేజ్ బై స్టేజ్ స్టార్టింగ్లో లోవర్ లింబ్స్లో వీక్నెస్ మొదలై అది రోజులు గడుస్తున్న కొద్దీ అది మిగతా పార్ట్స్ని కూడా ఇన్వాల్వ్ అవుతుంటాయి. అంటే ఎంత త్వరగా దీని ప్రభావం ఉంటుందంటారు? దీని అంటే స్లోగానే ఉంటుందా ఎఫెక్ట్ చూపించే? అంటే దీన్ని మనం ఇట్లనే ఉంటుందని చెప్పలేము. కాకపోతే యావరేజ్గా మన డాక్టర్ చెప్పేది 2 to 4 వీక్స్లో అని చెప్తుంటాం. 2 to 4 వీక్స్లో రెస్పిరేటరీ లేకపోతే ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతుంటాయని చెప్తుంటాము. కానీ సడన్గా 1 డేలో వీక్నెస్ అంటే నెక్స్ట్ డే రెస్పిరేటరీ వీక్నెస్ రావచ్చు, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కూడా పోవచ్చు. కాబట్టి ఈ వీక్నెస్ స్టార్ట్ అయిందంటేనే మనం ఇమీడియట్గా డాక్టర్స్ కన్సల్ట్ కావాలి, ఐసీయూ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్తుంటాం. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక మీరు స్టేజెస్ చెప్పారు, ఇందులో స్టేజెస్ కూడా ఉంటాయా? స్టేజెస్ ఏమి ఉండండి, అంటే ఇది అసెండింగ్ మోడల్లో ఉంటుంది. మనకి ఫస్ట్ వీక్నెస్ స్టార్ట్ అయిన తర్వాత మెల్లమెల్లగా మన కాళ్ళలో వీక్నెస్ మొదలై మళ్ళీ అప్పర్ లిమ్స్, రెస్పిరేటరీ, ఫేషియల్ మజిల్స్, ప్లస్ మనం మింగటం కష్టం కావటము, మాట్లాడటం కష్టం కావటము, అంటే అన్నీ రోజులు గడుస్తున్న కొద్దీ అవుతుంటాయి. రోజులు గడుస్తున్న కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా కావచ్చు. ఇప్పుడు సడన్గా కొంతమందిలో ఇవాళ వీక్నెస్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ రోజేనే రెస్పిరేటరీ మజిల్ ఇన్వాల్వ్మెంట్ కావచ్చు. కొంతమందిలో 2 నుండి 4 వారాలు అవుతున్న కొద్దీ వాళ్ళు ఇన్వాల్వ్ కావచ్చు.
కాబట్టి పలానా టైంలో అవుతుందని మనం గ్యారంటీ చెప్పలేదు. అంటే అసలు బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మీద ఈ గులియన్ బారే సిండ్రోమ్ అనేది ఎట్లాంటి ఎఫెక్ట్ చూపెడుతుంది అంటారు డాక్టర్ గారు? అంటే ఇది అసలు ఆటోఇమ్యూన్ డిసీజే. గులియన్ బారే అంటేనే ఆటోఇమ్యూన్ డిసీజ్. అదేమవుతుంది, ఆ ఇమ్యూన్ సిస్టంలో ఒక బ్యాక్టీరియాకి వైరస్కి ఎగెనెస్ట్గా ఏర్పడినటువంటి యాంటీబాడీస్ మన బాడీలో సొంత బాడీలో ఉన్నటువంటి న్యూరాన్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు ఏం లేదంటే దగ్గు వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా, బాడీలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చినా, వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఆ ఇన్ఫెక్షన్కి ఎగెనెస్ట్గా యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. వాటి డ్యూటీ ఏంది, ఆ ఇన్ఫెక్షన్ని తీసేస్తాయి. తీసేసిన తర్వాత ఆ యాంటీబాడీస్ అట్లా కామ్ ఉంటే ఏం కాదు. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ గులియన్ బారేలో రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చినా లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చినా యాంటీబాడీస్ ఫామ్ అవుతుంది, ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. కానీ తగ్గిపోయిన తర్వాత ఈ యాంటీబాడీస్ కామ్గా ఉండకుండా ఏ బాడీలో అయితే ఈ ఇన్ఫెక్షన్ వచ్చిందో, ఏ బాడీలో అయితే ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిందో ఆ బాడీలో ఉన్నటువంటి న్యూరాన్స్ మీద ఉన్నటువంటి మైలిన్ షీత్ని డ్యామేజ్ చేస్తుంది. అంటే న్యూరాన్స్ని ఇది డ్యామేజ్ చేస్తుంది ఆ యాంటీబాడీస్. ఇన్ఫెక్షన్ వచ్చిన వ్యక్తి అంటే ఎన్ని రోజుల్లో ఆ ఇన్ఫెక్షన్ వాళ్ళకి తగ్గుతుంది సాధారణంగా? 1 వీక్లో తగ్గుతుందండి. 1 వీక్ 2 వీక్స్ మ్యాక్సిమం. ఇది అందుకే 2 to 4 వీక్స్ మధ్యలో రావచ్చు అంటున్నాం. ఇప్పుడు సపోజ్ ఒక పిల్లోళ్ళలో లూజ్ మోషన్స్, బ్లడీ లూజ్ మోషన్స్ అయినాయి, దానికి ట్రీట్మెంట్ ఇచ్చాం మనం, లూజ్ మోషన్స్ అని తగ్గిపోయింది. పేరెంట్స్ అంతా అంటే ఏమనుకుంటారంటే బాబుకు తగ్గిపోయింది కదా అనుకుంటాం మనం. బాబు కూడా హ్యాపీగా ఉంటాడు, నార్మల్లో ఉంటాడు. సడన్గా మార్నింగ్ లేవగానే ఆ కాళ్ళు కొంత వీక్నెస్గా అనిపించటం, రోజు ఉరికేవాడు నడవటం కూడా కష్టంగా నడవటం, తేడా తెలుస్తుంది. మనం ఏమనుకుంటే ఏదో వీక్నెస్ అనుకుంటాం, కాదు. అక్కడ మనం క్లియర్గా ఇది గులియన్ బారే అని సస్పెక్ట్ చేయాలి. ఎందుకంటే ఇది ప్రీవియస్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా మనకు అనుకోవాలి. ఇది ఇట్లనే రావచ్చు, కొన్ని వీటిలలో వ్యాక్సినేషన్ ఇస్తాం, వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత కూడా రావచ్చు సడన్గా. వ్యాక్సిన్స్ వల్ల కూడా వస్తుంది. ఇది మామూలుగా వ్యాక్సిన్స్ పిల్లలకి ఇస్తాము, వ్యాక్సిన్ ఇచ్చిన 1 వీక్ 2 వీక్స్ తర్వాత కూడా రావచ్చు. కాబట్టి ఎవరైనా వీక్నెస్ వచ్చింది అంటే సస్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ 2 వారాల్లో మీకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ కానీ ఉన్నదా, లేకపోతే వ్యాక్సిన్స్ ఏమైనా తీసుకున్నారా, ఆ హిస్టరీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. నెక్స్ట్ నేను అదే అడగబోతున్నాను. లూజ్ మోషన్స్ వల్ల వచ్చిన నీరసం లేదంటే అదొక్క ఇన్ఫెక్షన్ అయినా లేదా రెస్పిరేటర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చిపోతుంది. కాఫ్ అనేది ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం బాగా. అంటే అది వచ్చి ఒక 1 వీక్ 2 వీక్స్ అయినా కూడా తగ్గకుండా లేదంటే తగ్గిపోయి మళ్ళీ రావటం, ఇట్లాంటి సిమ్టమ్స్తో సఫర్ అవుతున్న వాళ్ళని కూడా ఈ మధ్య మనం చూస్తున్నాం. మరి వాళ్ళు దీన్ని ఎంతవరకు పరిగణించాలి? అసలు ఆ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ని వాళ్ళు సీరియస్గా తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే మనం ఏమంటున్నాం అంటే, ఇప్పుడు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి మనం వాడతాం, ట్రీట్మెంట్ తీసుకుంటాం, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. తగ్గిపోయిన 1-2 వారాల తర్వాత ఇది ఏర్పొస్తుంది అన్నట్టు. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వల్ల ఇది వస్తుందని కాదు. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఏర్పడే యాంటీబాడీస్ వల్ల గులియన్ బారే సిండ్రోమ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు కాఫ్ వచ్చింది అనుకోండి, కొంతమందిలో వాళ్ళకి రెస్పిరేషన్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తెమడ అడ్డుపడటం, ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉంటాం. క్లారిటీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు. ఇప్పుడు బాబుకి దగ్గు జలుబుతోనే వస్తున్నాడు, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తో వచ్చిన తర్వాత పిల్లల డాక్టర్గా ఆయనకి మందులు రాస్తాము, లేకపోతే యాంటీబయాటిక్స్ ఉంటే యాంటీబయాటిక్స్ పెడతాం. అది తగ్గిపోతుంది 1 వీక్ 2 వారాల తర్వాత. తగ్గిపోయిన తర్వాత బాబు నార్మల్ ఉంటాడు, కానీ సడన్గా లేవగానే వీక్నెస్ అనిపించటము, నడవలేకపోవటము, లేకపోతే చేతులతోనే తీసుకోవాలని వీక్నెస్ అనిపించటము తెలిసిపోతుంది మనకి. అంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చింది, తగ్గిపోయింది, తగ్గిపోయిన 1 వారం రోజుల తర్వాత లేకపోతే 2 వారాల తర్వాత సడన్గా ఇది వస్తుంది అన్నట్టు. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు రావటం కాదు, ఇది అది తగ్గిపోయిన తర్వాత వస్తుంది. వ్యాక్సిన్స్ సంబంధించి ఇందాక మీరు నోట్ చేశారు కాబట్టి వ్యాక్సిన్ తర్వాత కూడా ఇది రావచ్చని, ఎలాంటి వ్యాక్సిన్స్ వేసిన తర్వాత వస్తుంది, ఎలాంటివి నోటీస్ చేశారు? ఇప్పుడు టెటనస్ కానీ ఫ్లూ వ్యాక్సిన్ కానీ, వ్యాక్సిన్లు కూడా మనం ఏంది, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి దాంట్లో. ఇప్పుడు మనం వ్యాక్సిన్ ఇచ్చి దేనికి, ఆ వ్యాధికి సంబంధించిన ప్రివెన్షన్ కోసం వ్యాక్సిన్ ఇస్తాం. దానికి సంబంధించిన యాంటీబాడీస్ ఫామ్ అయిన తర్వాత అవి దాని మీద పనిచేయకుండా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఈ న్యూరాన్స్ మీద పనిచేస్తుంటాయి. ఓకే. అంటే ఇప్పుడు ఈ గులియన్ బారే సిండ్రోమ్ వచ్చింది అని నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి? మొట్టమొదటిగా మనందరం కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫెక్షన్ వచ్చి 1-2 వారాల తర్వాత సడన్గా వీక్నెస్ రావటము, ఇవి రాగానే గులియన్ బారే అని సస్పెక్ట్ చేయాలంటే ఈ సీజన్లో. తర్వాత మనం ప్రధానంగా
ఇది మనము వెన్నుపూస నుండి సిఎస్ఎఫ్ అంటాం, సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ తీస్తాం. దాన్ని ప్రధానంగా డయాగ్నోస్ ఏంటంటే సిఎస్ఎఫ్ తీసుకొని దాంట్లో మనము అంటే వెన్నుపూస నుంచి నీరు తీస్తాం. ఆ నీరు తీసి దీంట్లో ఏమవుతుందంటే ప్రోటీన్ కౌంట్ పెరుగుతుందండి. దీంట్లో యూజువల్గా నార్మల్ ఉన్న వాళ్ళలో ప్రోటీన్ కౌంట్, సెల్ కౌంట్, గ్లూకోజ్ కౌంట్ 3 పెరుగుతాయి. కానీ దీంట్లో ఏమవుతుందంటే గులెన్బెర్రీలో ప్రోటీన్ కౌంట్ ఒకటే పెరుగుతుంది, అదేవిధంగా సెల్ కౌంట్ కానీ గ్లూకోజ్ కౌంట్ కానీ నార్మల్ ఉంటాయి. అది ప్రధానంగా. అదేవిధంగా నర్వ్ కండక్షన్స్ అది కూడా చేస్తాం మనము, దాని ద్వారా కూడా మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు. అదే ఎలక్ట్రోమయోగ్రామ్ కూడా, మజిల్ మయోగ్రామ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ప్రధానంగా అయితే సిఎస్ఎఫ్ టెస్ట్ ద్వారా ఇది డయాగ్నోస్ అవుతుంది. సార్, ఇందాక టెస్ట్లకు సంబంధించి తెలుసుకున్నాం, అంటే ఏ విధమైన టెస్ట్లు ఉంటాయి ఏంటి అనేది. అంటే అసలు ఎవరు బాగా ఇందులో ఎఫెక్ట్ అవుతున్నారు? గుయిలెన్-బారే సిండ్రోమ్ కి సంబంధించి ఏ వయసు వాళ్ళు, ఎవరు బాగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది? ఇది ఏ వయసు అవుతారు అనేది లేదండి, అన్ని వయసులకు రావచ్చు. ఇది ఎవరికైనా రావచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు. ఓకే. అంటే టెస్ట్లకు సంబంధించి ఇందాక మీరు చెప్పినట్టుగా రెస్పిరేటరీకి సంబంధించి వాళ్ళు ఏమైనా టెస్ట్లు ఏమైనా చేస్తారా? దీని బారిన పడ్డారు అని తెలుసుకోవడానికి. రెస్పిరేటరీ అంటే ప్రధానంగా మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిందంటే ఎవరికైనా సడన్గా వీక్నెస్ అనేది అనిపిస్తే, కాళ్ళలో వీక్నెస్ కానీ చేతుల్లో కానీ వీక్నెస్ అనిపిస్తే ఇమీడియట్గా అంటే ఈ వారం 10 రోజులు 2 వారాల్లో ఏమైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే మోషన్స్ కావడం కానీ ఆ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో లేవో చూసుకోవాలి పిల్లలు. అవి ఉన్నాయి అని హిస్టరీ తెలిసిందంటే ఈ వీక్నెస్ వచ్చింది అంటే సడన్గా ఇది గుయిలెన్-బారే అనేది అందరూ కూడా దాన్ని సస్పెక్ట్ చేయాలి, ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇందులో రెస్పిరేటరీ మజిల్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఎట్లా వాళ్ళు తెలుసుకోవడం? రెస్పిరేటరీ మజిల్ అంటే నార్మల్గా మనము తీసుకునే రెస్పిరేటరీ విధానానికి ఈ గుయిలెన్-బారేలో కాళ్ళలో వీక్నెస్ మొదలై తర్వాత రెస్పిరేటరీ అనేది సడన్గా రాదండి. మొట్టమొదటిగా కాళ్ళలో వీక్నెస్ మొదలవుతుంది. కాళ్ళలో వీక్నెస్ మొదలైన ఒక వారం రోజుల తర్వాత 2 వారాల తర్వాత ఆయాసం అనిపించటము, గాలి ఎక్కువసార్లు మనం శ్వాస తీసుకుంటాము, అదేవిధంగా మనం ఎక్కువ ఆయాసపడుతుంటాం కదా, తెలిసిపోతుంది తేడా. అదేవిధంగా మనం ఒకేలా మనం వాళ్ళని టెస్ట్ చేయాలనుకున్నా కానీ సాధారణ వ్యక్తి అయితే ఇంతకుముందు చెప్పినట్టు కంటిన్యూస్గా ఒక 50 వరకు అంకెలు లెక్క పెట్టవచ్చు. కానీ ఈ రెస్పిరేటరీ మజిల్ ఇన్వాల్వ్ అయిందని తెలుసుకోవాలంటే గుయిలెన్-బారే సిండ్రోమ్ ఎఫెక్టెడ్ పర్సన్ కంటిన్యూస్గా ఒక 15 కన్నా ఎక్కువ లెక్క పెట్టలేడు, ఎందుకంటే ఆయాసం వస్తుంటుంది. ప్లస్ తీసుకునే విధానం కూడా శ్వాసలో తేడా ఉంటుంది మనకి. అంటే ఒక వ్యక్తికి మోషన్స్కి సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్ వచ్చినా లేదంటే శ్వాసకు సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్ వచ్చినా ఒక వారం 2 వారాల తర్వాత వాళ్ళకు వచ్చే నీరసం సర్వసాధారణం అని చెప్పేసి వాళ్ళు నెగ్లెక్ట్ చేసి డాక్టర్ దగ్గరికి అంత త్వరగా వెళ్ళరు. ఆ కాళ్ళల్లో నీరసం ఉన్నా కూడా దాన్ని ఇది కామన్ సిమ్టమే కదా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు అంటే ఎంత త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడు కాళ్ళలో నీరసంగా ఉంది అనే దాన్ని వాళ్ళు పరిగణించాలా? అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చినా లేకపోతే లూజ్ మోషన్స్ ఇన్ఫెక్షన్ వచ్చినా అవి తగ్గిపోయిన తర్వాత ఈ వీక్నెస్ స్టార్ట్ అయితే దాన్ని మనం సస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వీక్నెస్ అనేది కామన్, అది మోషన్స్ అవుతున్నట్టు అవి వీక్నెస్ కామన్. అట్లా ఉండదు గుయిలెన్-బారే. గుయిలెన్-బారే ఎట్లా ఉంటుందంటే ఆ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన వారం 2 వారాల తర్వాత ఇది వస్తుంది. అప్పుడు హెల్తీగానే ఉంటాడు బాబు. పిల్లల్లో ఒక కాఫ్ దగ్గర వస్తారు, మనము మందులు రాస్తాం, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక 1 రోజులు వాడిన తర్వాత తగ్గిపోతుంది. బాబు నార్మల్గా ఉంటాడు అనుకుంటాం, పేరెంట్స్ కూడా నార్మల్గా ఉంటాడు అనుకున్నాం, అప్పుడు వీక్నెస్ ఏమి ఉండదు. సడన్గా బెడ్ నుంచి లేవగానో లేకపోతే సడన్గా ఆఫ్టర్నూన్ ఎనీ టైంలో సడన్గా కాలు వీక్నెస్ అనిపించటము, నార్మల్ నడవలేకపోవటము, తేడా తెలుస్తుంది మనకి, అప్పుడు సస్పెక్ట్ చేయాలి. అంతేగాని మోషన్స్ అవుతుంటే వీక్నెస్ అది కామన్, అది వేరు. అది మోషన్స్ వల్ల వీక్నెస్ అవుతుంది. ఆ మోషన్స్ ఉన్నప్పుడు ఇది రాదు గుయిలెన్-బారే, ఇమీడియట్గా ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత ఇది స్టార్ట్ అవుతుంది. ఓకే. అసలు ఆ స్థాయి వరకు అక్కడ దాకా వెళ్ళటానికి బదులుగా ముందుగానే వీళ్ళు ప్రివెంట్ చేసుకోవచ్చు కదా? ప్రివెంట్ చేయడానికి ఏం లేదండి, ఇది ఎందుకంటే ఆటో ఇమ్యూన్, దీనికి మనం ముందుగానే మెడిసిన్స్ కూడా ఏమి ఇవ్వలేం, అది ఎవరిలో అయినా రావచ్చు. ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత మనం ఇంతకుముందు చెప్పినట్టు ఆ యాంటీబాడీస్ లోన పనిచేస్తాయని మనం ముందే ఎట్లా చెప్పగలుగుతాం, చెప్పలేం. ఓకే. అంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేసుకోవడమే మార్గం అంటారా? ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నా కూడా ఇన్ఫెక్షన్ అది కాదండి, అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అతిగా యాక్టివ్ కావటం. ఇప్పుడు మనకి ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ అగైన్స్ట్గా యాంటీబాడీస్ పనిచేస్తాయి. ఆ ఏర్పడే యాంటీబాడీస్
ఆ పని అప్పటితో ముగించిన తర్వాత కాముంటే పర్లేదు. అవి ఏం చేస్తున్నాయంటే ఆ యాంటీబయాటిక్స్ మన బాడీలో ఉన్నటువంటి న్యూరాన్స్ డ్యామేజ్ చేస్తుంది, హైపర్ యాక్టివిటీ. అది ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? ట్రీట్మెంట్ దీనికి ప్రధానంగా ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తుంటామండి, ఐవీ ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తుంటాం. అదే మెయిన్ ట్రీట్మెంట్. అవి కొంచెం కాస్ట్ అయినా కానీ అవి ఇమీడియట్గా ఇస్తే ఈ కాంప్లికేషన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ముఖ్యంగా దీంట్లో మనం ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా పిల్లలకి ఇన్ఫెక్షన్ వచ్చింది, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్ కానీ వచ్చి తగ్గిపోయిన తర్వాత ఒక వారం 2 వారాల తర్వాత పిల్లల్లో నార్మల్గా ఉన్న పిల్లలు సడన్గా వీక్నెస్ అని కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ సంప్రదించాలి. డాక్టర్ సంప్రదించిన తర్వాత డాక్టర్ పర్యవేక్షణలో ఓన్లీ వీక్నెస్ అనేది ప్రోగ్రెసివ్ అవుతుందా అంటే అసెండింగ్ మేనర్లో ప్రోగ్రెస్ అవుతుంటుంది. ప్రోగ్రెసివ్ అయినా కానీ ప్రమాదం ఏం లేదు, కానీ ఎప్పుడైతే రెస్పిరేటరీ మజిల్ ఇన్వాల్వ్ అవుతుందో అది ప్రమాదం. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ వీక్నెస్ అనగానే మనం డాక్టర్ దగ్గరికి పోగానే వాళ్ళు టెస్టులు చేస్తారు. మనం ఇంతకుముందు అన్నట్టు స్పైనల్ పంక్చర్ చేసేసి CSF అనాలిసిస్ అంటాం మనం. ఆ టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో డయాగ్నోసిస్ అయిపోగానే మనం ఇమ్మీడియట్గా ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వాలి. ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తే చాలా మనం ఈ కాంప్లికేషన్స్ ప్రివెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ GBS వచ్చింది అని తెలిసిన వెంటనే భయపడిపోతూ ఉంటారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? అదేనండి, రాగానే మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి డయాగ్నోసిస్ ఇమ్మీడియట్గా అయ్యి మనం ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తే ప్రమాదం ఏం లేదు. ఓకే, అది మనం డయాగ్నోస్ కాకుండా ఈ ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఉంటే మీరు అన్నట్టు మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు రెస్పిరేటరీ మజిల్ ఇన్వాల్వ్ అయ్యి రెస్పిరేటరీ ఫెయిల్యూర్కి వెళ్ళి వెంటిలేటర్కి వెళ్ళిందంటే మోర్టాలిటీ పెరుగుతుంది. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే 70% పీపుల్ రికవర్ అయిపోతారు నార్మల్గా. ఒక 30%లో 15% వాళ్ళు ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ ఇవి ఇచ్చిన తర్వాత రికవర్ అవుతారు, కానీ కొంత వీక్నెస్ పెరాలసిస్ ఉండటము, అది టోటల్ రికవర్ కాలేరు. ఇంకా మిగతా 15%లో మోర్టాలిటీ ఉండొచ్చు, 5% వరకు మోర్టాలిటీ ఉండొచ్చు. ఇప్పుడు కాళ్ళల్లో ఆ నమ్నెస్ వల్ల ఆ తర్వాత పెయిన్ కూడా ఏమైనా ఉంటుందా? పెయిన్ కూడా ఉంటుందండి. అంటే భరించలేనంత నొప్పి ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది? నొప్పి ఉంటుంది, బాగా భరించలేని పెయిన్ ఉంటుంది. ఓకే, అంటే ఈ ట్రీట్మెంట్ తర్వాత పెయిన్ కంటే మెయిన్ వీక్నెస్, దీంట్లో ప్రధానంగా వీక్నెస్, కండరాల నొప్పులు అంటాము, నొప్పుల తర్వాత వీక్నెస్ అవుతుంది. మెయిన్ దీంట్లో మనం ఎప్పుడు సస్పెక్ట్ చేయొచ్చు అంటే వీక్నెస్, మజిల్ వీక్నెస్ అన్నప్పుడు మనకు తెలిసిపోతుంది. అంటే రిఫ్లెక్సెస్ ఉంటాయి మనకి, యాంకిల్ రిఫ్లెక్స్ కానీ లేకపోతే నీ రిఫ్లెక్స్ కానీ మన డాక్టర్స్ చూస్తాం. ఆ రిఫ్లెక్స్ అని తగ్గిపోతాయి, ప్లస్ మాయమైపోతాయి రిఫ్లెక్స్. అంటే ఆ మజిల్ యాక్టివ్ పనిచేస్తుందంటే రిఫ్లెక్స్ బాగా పనిచేస్తుంటాయి అన్నట్టు, మనకి రిఫ్లెక్స్ ఉంటాయి. దీంట్లో మజిల్కి సప్లై చేసే నర్వ్స్ డ్యామేజ్ అయిన తర్వాత రిఫ్లెక్స్ ఆబ్సెంట్ అయిపోతాయి. అందుకే ఏ రిఫ్లెక్సే అంటాం మనం దాంట్లో. ఓకే, ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంతా ఏ విధంగా ఉంటుంది అసలు? ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏం లేదండి, నొప్పికి మనం అనాల్గేసిస్ అవి ఇస్తాము, కానీ ప్రధానంగా దీనికి ఇమ్యునోగ్లోబులిన్స్ ట్రీట్మెంట్ మెయిన్. ప్లాస్మా ప్యారసిస్ కూడా ఇస్తుంటాం, కానీ అవి పెద్ద సెంటర్లో ప్లాస్మా ప్యారసిస్ ఇస్తుంటాము. ప్లాస్మా ట్రాన్స్ఫ్యూజన్ వేరే ప్లాస్మా తీసుకొని మనము అది చేస్తుంటాము, కానీ ఇమ్యునోగ్లోబులిన్ ఎక్కువ శాతం ఇస్తుంటాము. అది ఇమ్యునోగ్లోబులిన్ కొంత కాస్ట్ అయినా కానీ ప్రధానంగా ట్రీట్మెంట్ చాయిస్ ఏంటంటే ఇమ్యునోగ్లోబులిన్స్. అసలు కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయంటారు? కాంప్లికేషన్ దీంట్లో ప్రధానంగా ఏమవుతుందంటే రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ అయితే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అవుతుంది, వెంటిలేటర్కి పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం అసలు గాలి తీసుకోవడం కష్టమైనప్పుడు అది మెకానిక్ అంటే వెంటిలేటర్ మీద పెట్టి గాలి అందించాల్సి ఉంటుంది. ఒకసారి వెంటిలేటర్ పోయినామంటే అనేక కాంప్లికేషన్స్ వస్తుంటాయి, మనకి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అదేవిధంగా బెడ్ సోర్స్ కానీ, అదేవిధంగా ఈ పెరాలసిస్ వచ్చి రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయ్యి వెంటిలేటర్ పోయిన వ్యక్తులలో రికవరీ కావడం కూడా చాలా టైం పడుతుంది మనకి. కొంతమందిలో చాలా రోజులు పెరాలసిస్ అదే విధంగా ఉండొచ్చు. మనము పక్షవాతం వచ్చిన పేషెంట్స్ అంటుంటాం కదా, అట్లనే వీళ్ళల్లో కూడా పక్షవాతం కొన్ని రోజులు ఉండొచ్చు. దానికి మెయిన్ మనం ఐవీ ఇమ్యునోగ్లోబులిన్తో పాటు ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది దీంట్లో. ఓకే, అంటే ఫిజియోథెరపీకి వెళ్ళాలి అని అంటే ఎన్ని నెలల సమయం పడుతుంది? వెళ్ళడం కాదండి, ఇప్పుడు అక్కడ పేషెంట్ ఉన్నప్పుడు అక్కడే ఫిజియోథెరపిస్టులు చెప్తారు. అంటే మనం ఇంట్లో కూడా ఫస్ట్ డాక్టర్ చెప్పిన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అంటే ఒక మనము లోవర్ లింబ్స్ పారాలిసిస్ అనుకోండి, వానికి మూవ్మెంట్ చేయడం కానీ ఫిజియోథెరపీ మూవ్మెంట్స్ ఇవ్వడం కానీ అన్నీ చెప్తారు మరి ఫిజియోథెరపిస్ట్. ఎలాంటి రిజల్ట్ ఉంటుందంటారు వాళ్ళకి ఫిజియోథెరపీ బిఫోర్ ఆ తర్వాత? ఫిజియోథెరపీ మనం ఆ థెరపిస్ట్ చెప్పినట్టు చేస్తే 100% ఇంప్రూవ్ అవుతారు. కొంత టైం పట్టచ్చు కానీ ఇంప్రూవ్ అవుతారు. ఓకే, అంటే ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఈ పారాలసిస్ దాకా వెళ్తారు? స్టేజ్ అంటే ఏం లేదండి, స్టార్టింగ్ లో మనం చెప్పుకున్నట్టు లోవర్ లింబ్ వీక్నెస్ నుంచి అది
పైకి వెళ్తూ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి. మన ఈవెన్ ఫేషియల్ మజిల్ కూడా వీక్నెస్ వస్తుంది. అంటే ఇప్పుడు నవ్వుతుంటాం మనము, ఆ నవ్వు కూడా పోతుంది మనకి. అదేవిధంగా మింగటం ఉంటుంది, మింగటం కూడా రాదు మనకి. మాట్లాడటం కూడా పోతుంది. అదేవిధంగా కాఫ్ అంటాం, కాఫ్ కూడా రాదు. అంటే అన్నీ నర్వ్స్ ఇన్వాల్వ్ అవుతుంటాయి కాబట్టి అవన్నీ మనకి కాంప్లికేషన్స్ అవుతుంటాయి. ఇప్పుడు రెస్పిరేటరీ అంటే మెయిన్ ప్రధానంగా రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ కావడం వల్ల రెస్పిరేటరీ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతే అప్పుడు వెంటిలేటర్ పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇది రాకుండా నిరోధించడం అనేది లేదు, నిరోధించడానికి మందు ఏం లేదు, ఇప్పటివరకు అయితే ఎవరికి అనుకోలేదు. అంటే ఎంతవరకు కేర్ఫుల్ గా ఉండాలి అని అంటే ఎట్లా కేర్ఫుల్ ఏం లేదండి. దీన్ని మనము ఎర్లీగా ఈ లక్షణాలు రాగానే సస్పెక్ట్ చేయటం, ఇది గులెన్ బారే అని సస్పెక్ట్ చేయటం, ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ కావటం. చాలామంది ఏమనుకుంటారంటే ఏం లేదు వీక్నెస్ అంటుండే అనేసి మనం డిలే చేస్తుంటాం. దీంట్లో డిలే చేయొద్దు. ఆ వీక్నెస్ ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన వ్యక్తి సడన్గా వీక్నెస్ అన్నాడు అంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలి. అదేవిధంగా అంటే ఇవాళ రేపు కూడా స్పెషలిస్ట్ వెళ్ళాలి దానికి సంబంధించి. చాలామంది దగ్గరలో ఉన్నట్టు ఆర్ఎంపీలో లేకపోతే సరిగా అంటే క్వాలిఫైడ్ వైద్యుల దగ్గర కూడా పోవట్లేదు చాలామంది. దానివల్ల ఏం చేస్తున్నట్టు మీరు అన్నట్టు అది మోషన్స్ వల్ల వీక్నెస్ అయి ఉండొచ్చు, లేకపోతే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు అని ఆ ఇన్ఫెక్షన్ వీక్నెస్ అనేసి దాన్ని డిలే చేస్తారు. ఆ డిలే వల్ల ఏమవుతుంది, కాళ్ళలో మొదలైన వీక్నెస్ మెల్లమెల్లగా రెస్పిరేటరీ మజిల్స్ కూడా ఇన్వాల్వ్ కావటం, దాంట్లో రెస్పిరేటరీ ఫెయిల్యూర్ పోవడం, వెంటిలేటర్ మీదకి పోవడం, వెంటిలేటర్ మీద పోయిన తర్వాత కాంప్లికేషన్ స్టార్ట్ కావడం, డెత్ కావడం జరుగుతుంది. మనం ఇప్పుడు ప్రజలకి చెప్పేది ఏంటంటే, మన పిల్లలందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఎవరి తండ్రులకి ముఖ్యంగా చెప్పేది అంటే, ఎవరైతే మీ పిల్లలకి ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కానీ జిఈ ఇన్ఫెక్షన్ కానీ వచ్చి తగ్గిపోయిన తర్వాత సడన్గా వీక్నెస్ అంటున్నారంటే మీరు ఇమ్మీడియట్గా క్వాలిఫైడ్ పీడియాట్రిషియన్ సంప్రదించండి. సంప్రదించిన తర్వాత దాన్ని మానిటరింగ్ చేసుకోవాలి. మనం వీక్నెస్ కాళ్ళ వీక్నెస్ అనగానే అది జీబీఎస్ఆ కాదా అని మనం రూల్ అవుట్ చేసుకోవాలి. దానికి మనం సిఎస్ఎఫ్ టెస్ట్ చేసుకుంటాము. ఆ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అంటే ఇమీడియట్గా మనం ఇమ్యునోగ్లోబిన్స్ ఇచ్చుకోవటము. ఇమ్యునోగ్లోబిన్స్ ఇచ్చుకున్న తర్వాత ఇమ్యునోగ్లోబిన్స్ ఇచ్చినాము అంటే దాదాపు 80% ఏం కాంప్లికేషన్స్ రావు. మరి ట్రీట్మెంట్ కి బాగానే రెస్పాండ్ అవుతారంట. 100% అవుతుంది. చాలా త్వరగానే చాలా దీంట్లో మనకి ఇంకా గులెన్ బారేలో అందరూ కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదంటే చాలా మంది 70% ఇమ్యునోగ్లోబిన్స్ ఇవ్వకపోయినా రికవరీ అవుతారు. కాకపోతే మనం మానిటరింగ్ చేసుకోవాలి. మెడిసిన్ ద్వారా క్యూర్ అవుతుంది అంటారు. అక్కడ దాకా మెడిసిన్ అంటే అది సెల్ఫ్ లిమిటింగ్ అనండి. అది ఏమవుతుందంటే అదే 2 to 4 weeks తగ్గిపోతుంది. కానీ మనము అబ్జర్వేషన్లో ఉండటం వల్ల అది రెస్పిరేటరీ మజిల్ ఇన్వాల్వ్ అవుతుందా లేదా, ఈ రిఫ్లెక్సెస్ చూసుకోవడం కానీ వీక్నెస్ చూసుకోవడం కానీ డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం వల్ల ఆ కండిషన్ బట్టి మనం ఇమ్యునోగ్లోబిన్స్ కూడా ఇస్తాం. ఇది వచ్చి తగ్గిపోయిన పేషెంట్స్ వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమైనా మోడిఫికేషన్స్ చేసుకోవడం అలాంటివి అంటే 70% వాళ్ళకి నార్మల్గా అయిపోతారండి. ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఉందో అట్లనే అయిపోతారు. అంటే ప్రీవియస్ ఎట్లా హెల్తీగా ఉన్నారో అదే. కానీ మిగతా 15%లో రెసిడ్యువల్ పెరాలసిస్ ఉంటుంది. అంటే పూర్తిగా ఆ పార్ట్ అనేది ఇంతకుముందు ఉన్నంత ఇప్పుడు లోవర్ లింబ్ వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ తగ్గడానికి టైం పడుతుంది. ఒక 6 months నుంచి 1 year పట్టవచ్చు, కొంతమందిలో 4 months పట్టవచ్చు, కొంతమంది ఫిజియోథెరపీ చేసిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇది ఈ జీబీఎస్ వచ్చిపోయిన తర్వాత మళ్ళీ ఏదైనా ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్ అయ్యింది అనుకోండి, వాళ్ళు భయపడాలా, వెంటనే డాక్టర్ని సంప్రదించాలా, లేదు ఇంట్లో ఉండి మందులు వాడుకొని క్యూర్ అయ్యే ఛాన్స్? ఏమి ఇన్ఫెక్షన్ వస్తే దానికి మందులు వాడుకోవాలండి. దానికి దీనికి ఏమి లింక్ ఏం లేదు. అంటే భయపడిపోతూ ఉంటారు కదా, ఫస్ట్ భయమే ఎవరినైనా. అంటే ఇప్పుడు మనం బెడ్ రిడెన్ అయినామంటే కాంప్లికేషన్స్ అవుతుంటాయి, బెడ్ సోర్స్ అవుతాయి, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే ఇప్పుడు మనం కాళ్ళని కదిలించకుండా అంతే ఉంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రక్తం గడ్డగట్టడం అవుతుంది, అనేక కాంప్లికేషన్స్ వస్తుంటాయి. అవి మెయిన్ దీనివల్ల. దీంట్లో మనకి ఈ పెరాలసిస్, ఈ గులెన్ బారేలో మెయిన్ బెడ్ సోర్స్ రావడం కానీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ రావడం కానీ ఇవన్నీ వస్తుంటాయి. సో ఫైనల్గా ఏం చెప్తారు చూసే ప్రేక్షకులకి? ఇంతకు ముందే ఉన్న డిసీజే ఇది, కొత్తగా వచ్చింది? ఫైనల్గా ఏం లేదండి. ఇప్పుడు మనకి ఇది మెయిన్ కాంపెలోబాక్టర్ జెజున్ అనేది, ఈ లూజ్ మోషన్స్ అనేది ఎట్లా అవుతుందంటే మన ఆహారము, అదేవిధంగా నీళ్ళు, ఇవి మనము నీళ్ళు అపరిశుభ్రమైన నీళ్ళని, కంటామినేట్ నీళ్ళు తాగటం, లేకపోతే ఫుడ్ కూడా హోటల్స్లో సరిగా అది పరిశుభ్రంగా లేని ఫుడ్ తినటం, ముఖ్యంగా సరిగా కుక్ చేయని, ఇప్పుడు నాన్ వెజ్ తింటుంటారు కొంతమంది, సరిగా బాయిల్డ్ సరిగా లేని వాటి. ఇప్పుడు మనం ఈ రీసెంట్గా వచ్చింది కూడా అక్కడ
వాటర్ కంటామినేటెడ్ ద్వారా వచ్చిందని చెప్తున్నారు అక్కడ. కాబట్టి ముఖ్యంగా పరిశుభ్రత చాలా ముఖ్యం మనకి. ఇప్పుడు ఇది మీరు అన్నట్టు ఎట్లా ప్రివెంట్ చేయాలంటే ముందుగా మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోవాలి. మెయిన్ ఈ కాంపోలో బ్యాక్టర్ జేజునే అనేది ఈ రీసెంట్ ఈ యొక్క అటాక్స్లో అది మెయిన్ రోల్ అని చెప్తున్నారు. ఇప్పుడు అది మెయిన్ దేని ద్వారా వస్తుంది, ఈ కంటామినేట్ వాటరు, కంటామినేట్ ఫుడ్ ద్వారా, వీటి ద్వారా వస్తుంది. కాబట్టి పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. మనం హ్యాండ్ వాష్ చేసుకోవటం కానీ, లేకపోతే ఇంట్లో ఫుడ్, చాలామంది ఇంట్లో ఫుడ్ తినడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఇంట్లో ఫుడ్ కూడా పరిశుభ్రంగా ఉండేటట్టు, ప్లస్ నాన్ వెజ్ చేసుకున్నప్పుడు అది పూర్తిగా ఉడికేటట్టు, లేకపోతే ఆకుకూరలైనా ఏమైనా కానీ పరిశుభ్రంగా మనం కంటామినేట్ కాకుండా తీసుకుంటే దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. అంటే గులియన్ బారే సిండ్రోమ్ అనే కాదు, ఈ పర్టికులరే కాకుండా ఏదైనా సరే కాస్త మనం కేర్ఫుల్గా ఉండి క్లీన్లీనెస్ ఉంటే మనం ఏదైనా కదండి. ఇలా మనకి వచ్చే వ్యాధులన్నిటి ద్వారా కూడా మనం కేర్ఫుల్గా ఉంటే రావు. ఈరోజు పర్టికులర్గా ఫ్లూ లాంటివి అవి కూడా అంతే కదండి, మొత్తం కేర్ఫుల్గా ఉంటే. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.